కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. యానివర్సరీ. రచన తిరుమలశ్రీ. రైలు స్త్రీచుమని శబ్దం చేస్తూ ఆగడంతో బ్యాక్ ప్యాక్తో ఆ స్టేషన్లో దిగాను నేను. అక్కడ దిగిన ఏకైక ప్యాసింజర్ నేనే కావడం విశేషం. అక్కడ ఎక్కేవారు కూడా ఎవరూ లేరు. ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతానికి చెందిన చిన్న రైల్వే స్టేషన్ అది. పేరు భగవతీపురం. పెచ్చులుడిన సిమెంట్ ప్లాట్ఫామ్. దానిపైన 2-3 విరిగిన పాత చెక్క బల్లాలు. వేలకు నోచుకొని టికెట్ బుకింగ్ గది. గది బయట సిగ్నలింగ్ పరికరాలు. రైళ్ల రాకపోకలను గురించి తెలియబరుచుతూ మ్రోగించేందుకు వేలాడుతున్న ఓ ఇనుప గంట. ఇది దాని స్వరూపం. స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. సమీపంలో చిన్న గ్రామం. దాన్ని కలుపుతూ పాముల మెలికలు తిరుగుతూ పోతున్న ఓ మట్టి బాట. అడవిలో నిలవై ఉన్న వివిధ గిరిజన తాండాలకు ముఖద్వారం లాంటిది భగవతీపురం. మిట్ట మధ్యాహ్నం బుకింగ్ రూమ్ వైపు నడిచాను. లోపల పొడవుగా రివాటలా ఉన్న సుమారు 50 ఏండ్ల వ్యక్తి కూర్చొని ఉన్నాడు. తెల్లటి ప్యాంటు షర్టులపైన నల్లటి కోటు ధరించాడు. మెళ్ళో టై ఉంది. స్టేషన్ మాస్టర్ కాబోలు. ఆ స్టేషన్ లాగే అతను పాత వాసన కొడుతున్నాడు. బుకింగ్ క్లర్కు, టికెట్ కలెక్టర్, సిగ్నల్ మ్యాన్ అన్నీ అతనే అయి ఉంటాడు. ఈజీ చైర్లో పడుకొని దినపత్రికను చదువుతున్న అతను నా అడుగుల సవ్వడికి తల ఎత్తి చూశాడు. దుర్గారం తాండాకి వెళ్లే రైలు ఎన్ని గంటలకు ఉంది అడిగాను నేను. మధ్యాహ్నం 3 గంటలకని చెప్పాడు. మై గాడ్, 3 గంటల సేపు అక్కడ ఒంటరిగా గడపాలా అనుకున్నాను. దుర్గారానికి టికెట్ తీసుకుని బయటకు నడిచాను. ప్లాట్ఫామ్ మీద రావి చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకిస్తుంటే అనుకొని ఆ ప్రయాణం యొక్క నేపథ్యం నా మదిలో మెదిలింది. విజయవాడలో పీజీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు ఓ రోజున విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది. ప్రతి శుక్రవారం కనకదుర్గ గుడికి వెళ్ళటం అలవాటు నాకు. ఆ రోజున గుడి దగ్గర వృద్ధ కొండదొర ఒకడు తారసపడ్డాడు. నన్ను ఆపి నా ముఖం చూస్తూ ఆయాచితంగా నా గురించి ఏమేమో చెప్పనారంభించాడు. నిన్ను కన్నది ఒకరు, పెంచి పెద్ద చేసింది వేరొకరు. నీకు రూపమే కాదు, సరస్వతి కటాక్షం కూడా పుష్కలంగా ఉంది. పెద్ద చదువులు చదివావు, ఉద్యోగం వేటలో ఉన్నావు. దుర్గమ్మ తల్లంటే అమిత భక్తి నీకు. అమ్మను నమ్మి చెడిన వారు లేరు. నెల తిరగకుండానే చక్కటి ఉద్యోగం వస్తుంది నీకు. ఇది ఈ కొండదొర పలుకు కాదు, దుర్గమ్మ వాక్కు. ఉద్యోగం రాగానే దుర్గారం తాండాలో జరిగే జాతరకు వెళ్ళి అమ్మను దర్శించుకో, నీకు శుభం కలుగుతుంది అంటూ అతను ఏదేదో చెప్పుకపోతుంటే ఓ పక్క ఆశ్చర్యము, మరో పక్క అంతా మమ్మల్ని చూస్తున్నారన్న ఇబ్బంది కలిగాయి నాకు. త్వరగా బయటపడాలని ఓ 100 నోటు అతని చేతిలో పెట్టబోయాను. తీసుకోలేదు అతను. నేను ఇదంతా సొమ్ముల కోసం చెప్పడం లేదు బిడ్డ. నాది సోది కాదు, అమ్మ ఆదేశం. నాకు డబ్బులు వద్దు. ఏడాది తర్వాత మళ్ళీ నీకు ఇక్కడే కనిపిస్తాను నేను. నా పలుకులు నిజమైతే ఏకంగా పంచేల సాపే పెడుదువుగాని అంటూ నా నుదుటన బొట్టు పెట్టి దీవించి వెళ్ళిపోయాడు. విస్తుపాటుతో జరిగినది నెమరు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను నేను. అమ్మ నాన్న ఇద్దరు వైద్యులే. రాత్రి అమ్మ ఇంటికి రాగానే ఆ రోజు దుర్గా గుడి వద్ద జరిగిన సంఘటనల గురించి చెప్పి, నన్ను కన్నవారు ఒకరు, పెంచినవారు వేరొకరు అంటాడేమిటమ్మా ఆ కొండదొర అని అయోమయంగా అడిగాను. డబ్బుల కోసం నోటికి వచ్చింది వాగుతారు వాళ్ళు. అవన్నీ పట్టించుకోనవసరం లేదు మనం అంటూ కొట్టిపడేసింది అమ్మ. నాన్న వచ్చాక అదే ప్రశ్న వేశాను. ఓ క్షణం ఆలోచించి చిత్రంగానే ఉందిరా అనేశారు. కొండదొర చెప్పినట్టే నెల తిరగకుండానే హైదరాబాద్లోని ఓ ఎంఎన్స్లో నెలకు 60,000 రూపాయల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది నాకు. దాంతో కొండదొర పలుకులపైన విశ్వాసం కలిగింది. దుర్గారం జాతరకు తప్పకుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. గూగుల్ సెర్చ్ ద్వారా దుర్గారం గురించి సమాచారం సేకరించాను. ఉత్తరాంధ్రలోని మన్య ప్రాంతంలో ఉంది ఆ తాండా. ఆ ఏజెన్సీ ఏరియాలోని తాండాలలో ప్రధానమైనది అది. ఆ తాండాలన్నిటికీ ఇలవేల్పు మహంకాళి. ఏడాదికొకసారి వేసవిలో 3 రోజుల పాటు ముమ్మరంగా సాగుతుంది దేవీ జాతర. ఆ తల్లి అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఆ జాతరకు దేశపు నలుమూలల నుండి భక్తులు, దేశ విదేశ పర్యాటకులు తరలి రావడం విశేషం.
మొక్కులు మొక్కుకునేవారు, మొక్కులు తీర్చుకునేవారితో అత్యంత సందడిగా ఉంటుంది. కీకరారణ్యంలోని దుర్గారాన్ని చేరుకోవటానికి కాలిబాట తప్ప సరైన మార్గం లేదు. కార్లు, బస్సుల వంటివి వెళ్ళలేవు. కాలినడకనే శరణ్యం. ఏటేటా పెరుగుతున్న భక్తులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అడవిలోకి ఓ రైలు మార్గం వేసింది. నీరవ్ గాజ్ పట్టాలపైన నడిచే 3 కంపార్ట్మెంటుల ప్యాసింజర్ రైలు అది. భగవతీపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం నుండి భగవతీపురం మీదుగా దుర్గారం వరకు నడపబడుతుంది. వారం రోజుల పాటు నడపబడే ఆ జాతర స్పెషల్ భగవతీపురం నుండి దుర్గారం చేరడానికి సుమారు గంట సమయం పడుతుంది. భగవతీపురం రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లోనే ఉన్న మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లేవీ ఆగవు అక్కడ, ఒక్క జాతర సందర్భంలో తప్ప. జాతరకు వెళ్లేవారు అక్కడ దిగి జాతర స్పెషల్ని పట్టుకోవలసి ఉంటుంది. నా స్నేహితురాళ్లను తోడు రమ్మంటే ఆడపిల్లల్ని ఒంటరిగా అడవిలోకి పంపడానికి వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందువల్ల ఒక్కతినే బయలుదేరాను. మమ్మీ డాడీల భయాలను త్రోసిపుచ్చి జాతర ఇంకో 2 రోజుల్లో ఆరంభం కాబోతుంది. బ్యాగ్లోంచి బెట్టీ మొహమ్మదీ ఆటోబయోగ్రఫీ నాట్ వితౌట్ మై డాటర్ని తీసి చదవనారంభించాను. అమెరికాలో పనిచేస్తున్న ఓ ఇరానియన్ డాక్టర్ని ప్రేమించి పెళ్లాడి అష్ట కష్టాలకు గురైంది అమెరికన్ యువతి బెట్టీ. 2 వారాల వెకేషన్ కని చెబితే నమ్మి 4 ఏళ్ల కూతుర్ని వెంట పెట్టుకుని అయిష్టంగానే భర్తతో ఇరాన్కి వెళుతుంది. ఆ దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, స్త్రీలను బానిసలుగా ట్రీట్ చేసే విధానం, అపరిశుభ్రత వాతావరణం, అనాగరికపు అలవాట్లు, అమెరికన్ల పట్ల ఆ దేశపు ప్రజలకు గల ద్వేషము వగైరాలు జుగుప్సను, భయాన్ని కలిగిస్తాయి ఆయనకు. అమెరికాకి తిరిగి వెళ్లకుండా అక్కడే స్థిరపడిపోవాలన్న భర్త నిర్ణయంతో బెట్టీ ప్రపంచం తలక్రిందులవుతుంది. కూతురికి కూడా ఇరాన్ నచ్చదు. తల్లి కూతుళ్ళు ఎప్పుడూ అమెరికాకి తిరిగి వెళ్ళిపోదామా అని అరులు చాచుతూ ఉంటారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బెట్టీ తండ్రి చావు బతుకుల్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అమెరికాకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదంటాడు భర్త. ఎదురు తిరిగిన భార్యను ఒంటరిగా బంధించి చిత్రవద చేస్తాడు. పార్సీ మీడియంలో చదువు నేర్పే లోకల్ స్కూల్ వాతావరణం నచ్చక వెళ్ళనని మారం చేసే చిన్నారిని కూడా హింసిస్తాడు. కూతుర్ని తల్లి నుండి వేరు చేయటానికి ప్రయత్నిస్తాడు. ఎలాగైనా కూతురితో ఆ దేశం నుండి తప్పించుకోవాలని, అమెరికాకి పారిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బెట్టీ. కూతుర్ని విడిచి తను తప్పించుకోగల అవకాశం ఉన్నా కూతురు లేకుండా తను తిరిగి వెళ్ళనని భీష్మించుకుంటుంది. అయతుల్లా ఖోమినీ హయాంలోని ఇరాన్ యొక్క రాజకీయ, సామాజిక స్థితిగతులు కళ్లకు కట్టినట్లు వివరించబడ్డాయి. పుస్తకంలో బెట్టీ చేదు అనుభవాలను, 4 ఏళ్ల చిన్నారి గురయ్యే శారీరక, మానసిక హింసను గురించి చదువుతుంటే ఎంతటి వారికైనా కన్నీళ్లు రాక మానవు. హలో అన్న పలకరింపు తలెత్తి చూశాను నేను. ఎదురుగా చిరునవ్వుతో ఓ యువకుడు. 25 ఏళ్లుంటాయి అతనికి. 6 అడుగుల హ్యాండ్సమ్ విగ్రహం. డార్క్ జీన్స్ ప్యాంట్ పైన లైట్ కలర్ షర్టు ధరించాడు. కళ్లకు కూలింగ్ గ్లాసెస్, కాళ్లకు బాటా షూసు, వీపుకు బ్యాక్ ప్యాక్, చంకన వీడియో కెమెరా వేలాడుతున్నాయి. మీరు దుర్గారం జాతరకు వెళ్తున్నారా అని అడిగాడు. అవునని చిన్నగా తల ఊపారు. తను అక్కడికే వెళ్తున్నట్టు చెప్పాడు. బ్యాక్ ప్యాక్ని, కెమెరాని బళ్ళ మీద పెట్టి కూర్చున్నాడు. నేను మళ్ళీ పుస్తకంలో తలదూర్చపోతే ఒంటరితనపు నేస్తాన్ని కాసేపు పక్కన పెట్టి పక్కనున్న నాతో నేస్తం కలపవచ్చుగా అన్నాడు అతను చెనువుగా. నిర్మానుష్యమైన ఆ స్టేషన్లో మరో వ్యక్తి తారసపడటం ఓ విధంగా సంతోషం కలిగించింది నాకు. పుస్తకం మూసేశాను. నా పేరు కిషోర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టుని. బేస్ కోలకత్తా అయినా దేశమంతా నాదే. దుర్గారం జాతరను కవర్ చేయడానికి వచ్చాను చెప్పాడు అతను. నాకంటే 1 గంట ముందుగా కలకత్తా నుండి వచ్చాడట. కలుపుగోరు మనిషి కావడంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకున్నాము మేము. స్టేషన్ మాస్టర్ గంట కొట్టడంతో వాచ్ చూసుకున్నాను నేను.
మా ట్రైన్కి ఇంకా సుమారు గంట వ్యవధి ఉంది. మరేదో ట్రైన్ వస్తున్నట్లుంది. కాసేపటికి దక్షిణాది నుండి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి బిలబిలమంటూ దిగారు ప్యాసింజర్స్. అక్కడ దిగిన వారు దాదాపు 20 మంది ఉంటారు. వారిలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. అదంతా జాతర జనమేనని తెలుస్తూనే ఉంది. కావిళ్ళు, అరటిగెలలు, బెల్లపచ్చులు, కోళ్ళు, పసుపు గుడ్డలు కట్టిన బిందెలు వగైరాలు ఉన్నాయి. బల్లలపైన కొందరు సర్దుకుంటే చెట్ల నీడలో దుప్పట్లు పరుచుకుని కూర్చున్నారు మరికొందరు. ఓ యువ జంట 2 ఏళ్ల పాపతో వచ్చి మేము కూర్చున్న బల్లపైనే సర్దుకుంది. ఓ వృద్ధ జంట 5 ఏళ్ల పిల్లవాడితో మాకు చేరువలో చెట్టు కింద కూర్చుంది. నేను, కిషోరు లేచి వారికి చోటు ఇచ్చాం. పాప ముద్దుగా ఉంది. బొద్దిగా కూర్చుంది. పిల్లవాడు ఆకతాయిలా ఉన్నాడు. అల్లరి చేస్తున్నాడు. ప్లాట్ఫామ్కి మరోవైపు యువతి యువకులు కొందరు నవ్వులతో కేరింతలతో సందడి చేస్తున్నారు. జాతరకు వెళ్తున్న సంబరం కాబోలు. కిషోరు బల్ల మీద కూర్చున్న వారితో మాటలు కలపబోయాడు. కానీ వారి నుండి స్పందన లేకపోవడం చిత్రంగా తోచింది మాకు. పద, అక్కడ సందడి చేస్తున్న యూత్ని పలకరిద్దాం అని కిషోరు అనడంతో అటువైపు నడిచాము. మేము మమ్మల్ని చూడనట్టు వాళ్ల ధోరణిలో వాళ్ళున్నారు. ఆ గుంపును వీడియో తీసి వారితో మాట్లాడబోయాడు కిషోరు. వారి నుంచి స్పందన కరువైంది. వీళ్ళది సిగ్గు లేక ఆత్మన్యూనతాభావమో అర్థం కావడం లేదు అన్నాడు కిషోర్ భుజాలు ఎగురవేస్తూ. ఈ వియర్ అట్మాస్ఫియర్లో గడిపే కంటే అలా బయట తిరిగి వస్తే బాగుంటుంది. స్టేషన్ నుండి బయటపడి గ్రామం వైపు నడిచాము ఇద్దరం. ఊరు చిన్నదైన పచ్చని ప్రకృతి మధ్య అందమైన పొదరిల్లులా ఉంది. సుమారు 100 గడపలు ఉంటాయి. అందులో గిరిజనుల సంఖ్య అధికం. గ్రామ నడిబొడ్డున రావి చెట్టు కింద ఉన్న రచ్చబండ మీద కూర్చున్నాము మేము. మమ్మల్ని చూసి పరిగెత్తుకు వచ్చారంతా. ఆడ, మగ, పిల్లలు మా చుట్టూ చేరి నన్నే వింతగా చూడటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. బహుశా నా మోడ్రన్ డ్రెస్సే అందుకు కారణమయ్యి ఉంటుంది. నా గురించి వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చాం. మేము దుర్గారం జాతరను చూడటానికి నేను హైదరాబాద్ నుండి ఒంటరిగా వచ్చానని ఆలకించి ఆశ్చర్యపోయారంతా. నాతో కలిసి ఫోటోలు, వీడియో దిగారు అంతా. గ్రామస్తుల బతుకు తెరువులను గురించి, జీవన విధానాల గురించి తెలుసుకుంటూ ఆ గ్రామ పెద్దను ఇంటర్వ్యూ చేశాడు కిషోర్. ఆ గ్రామాన్ని, ప్రజలను వీడియో తీశాడు. వాళ్ళు తెచ్చి ఇచ్చిన కమ్మటి మజ్జిగ త్రాగితే కడుపులో చల్లగా అనిపించింది. దూరంలో రైలు కూత వినిపించడంతో టైం చూసి చిన్నగా ఉలిక్కిపడ్డాను నేను. జాతర స్పెషల్ వచ్చే టైం అయిపోయింది. ఆ గ్రామస్తులతో గడుపుతుంటే సమయమే తెలియలేదు. హడావుడిగా వారికి వీడుకోలు చెప్పి గబగబా స్టేషన్ వైపు నడిచాము ఇద్దరమును. మేము స్టేషన్లో అడుగు పెట్టేసరికి ప్లాట్ఫామ్ ఖాళీ అయిపోయింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఆ రైలు ప్లాట్ఫామ్ దాటి వేగం పుంజుకుంది. దాన్ని అందుకోవాలని విఫల ప్రయత్నం చేశాము మేము. నిస్పృహతో వెళుతున్న రైలునే చూస్తూ ఉండిపోయాము. నెక్స్ట్ ట్రైను మళ్ళీ మర్నాటి ఉదయం 10 గంటల వరకు లేదు. ఉస్సురుమంటూ బుకింగ్ ఆఫీస్ వైపు నడిచాం. 4 అడుగులు వేశామో లేదో దూరంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది మాకు. అదిరిపడి అటువైపు చూశాం. ట్రైన్కి ఏదో ప్రమాదం సంభవించినట్లు అనిపించింది. మరో యోచన లేకుండా పట్టాలపైన అటువైపు పరిగెత్తాం. స్టేషన్కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఏటిపైన రైలు వంతెన ఒకటి ఉంది. అక్కడకు చేరుకున్న మా గుండెలు గుబేలుమన్నాయి. ఆ వంతెన కూలిపోయింది. దానిపైన వెడుతున్న జాతర స్పెషల్ పడిపోయింది. చివరి కంపార్ట్మెంట్లు 2 క్రిందనున్న ఏటిలో పడిపోతే ఇంజను దాని వెనకనున్న కంపార్ట్మెంటు విరిగిన వంతెనపైన ప్రికేరియస్గా వేలాడుతున్నాయి. ప్రయాణికుల హృదయ విదారకమైన అర్థనాదాలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతున్నాయి. ఓ క్షణము ఏం చెయ్యాలో తోచలేదు మాకు. తేరుకొని కంపార్ట్మెంట్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడుదామని ప్రయత్నిస్తే దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయాం.
మనము వెంటనే స్టేషన్ మాస్టర్ని అలర్ట్ చేయాలి కదా అని కిషోర్ అనడంతో మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తాము మేము. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగి నా వంక చూశాడు కిషోర్. విధి విలాసం చిత్రమైంది సుమా. మనకింకా ఆయుష్ ఉండడం వల్లనే రైలును మిస్ చేశాం మనం అన్నాడు. నిజమేననిపించడంతో భయంగా గుండెపైన చెయ్యి వేసుకున్నాను నేను. మేము రొప్పుతూ అందించిన సమాచారాన్ని ఆలకించిన స్టేషన్ మాస్టారు నాకు ప్రేలుడు శబ్దం ఏదీ వినిపించలేదే అన్నాడు తాపీగా. మాకు వినిపించింది. సంఘటన స్థలానికి వెళ్ళి చూసి వచ్చాం మేము. వంతెనతో పాటు రైలు కూడా కూలిపోయింది. ప్రయాణికులు అర్థనాదాలు మిన్నంటుతున్నాయి అన్నాడు కిషోర్ విసుగ్గా. వెంటనే రిలీఫ్ టీమ్స్ కోసం ఫోన్ చేయండి. నేను గ్రామస్తులను అలర్ట్ చేస్తాను. ఆగవయ్యా మగడా, జాతర స్పెషల్ ఇంకా రానే లేదు. దాన్ని మీరు మిస్ చేయడం, అది ప్రమాదానికి గురి కావడం చిత్రంగా ఉంది అన్నాడు ఎస్ఎం. ఆ రోజు జాతర స్పెషల్ 1 గంట లేటని, సాయంత్రం 5 గంటలకు గాని రాదని అతను చెప్తుంటే అవాక్కయ్యాము మేము. నో, మేము అబద్ధం చెప్పడం లేదు. ఆ ప్రమాదాన్ని మేము కళ్ళారా చూశాం దాదాపుగా అరిచాడు కిషోర్. సంశయిస్తూనే మా వెంట పరిగెత్తాడు ఎస్ఎం. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న మేము గొప్ప షాక్కి గురయ్యాము. ఆ వెంతన కూలిపోలేదు, చెక్కు చెదరకుండా ఉంది. రైలు కూడా లేదక్కడ. కిషోరు నేను అయోమయంగా ముఖాలు చూసుకున్నాం. మీరు హర్రర్ సినిమాలు ఎక్కువగా చూస్తారా? మా వంక అదోలా చూస్తూ అడిగాడు ఎస్ఎం. బట్ సార్, ఇక్కడ ఈ వంతెన మీదే. ఆ ఘోర దృశ్యాన్ని కళ్ళారా చూశాం మేము అన్నాడు కిషోరు. అవునన్నట్టు తలూపాను నేను. ఇట్స్ నథింగ్ బట్ ఇల్యూషన్ స్వగతంలా అనుకుంటూ వెనుదిరిగాడు ఎస్ఎం. అయోమయంగా అతన్ని అనుసరించాము మేము. గదికి తిరిగి రాగానే మమ్మల్ని కూర్చోమని సైగ చేశాడు ఎస్ఎం. ఓ క్షణం మా వంక నిశితంగా చూసి అన్నాడు. మీకు ఓ విషయం తెలుసా? ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ ట్రైను రాలేదు ఇక్కడికి. సో అందులోంచి ప్రయాణికులు దిగడం అనేది కేవలం మీ భ్రమ. నోళ్లు వెళ్ళబెట్టాము మేము. భ్రమ ఇద్దరినీ ఒకేసారి ఆవరిస్తుందా? ఓ క్షణం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. తర్వాత ఆఫ్కోర్స్ కొన్ని ఏళ్ల క్రితం అదే వంతెన పైన ఘోర రైలు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ దృశ్యం ఇప్పుడు మీకు తాజాగా కనిపించడం అనేది ఐ సింప్లీ కాంట్ బిలీవ్. ఆశ్చర్యంతో చూశాము మేము. అన్నట్టు ఈరోజు ఆ యాక్సిడెంట్ యొక్క యానివర్సరీ. అందువల్ల లోకల్ న్యూస్ పేపర్స్ దాని గురించి విపులంగా రాశాయి అంటూ ఆనాటి తెలుగు దినపత్రిక ఒకటి తెచ్చి ఇచ్చాడు ఎస్ఎం. ఆ రిపోర్ట్ని ఆతృతగా చదివాము మేము. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అదే వంతెన కూలి జాతర స్పెషల్కి ఘోర ప్రమాదం జరిగింది. అందులో 2 చిన్నారులు తప్ప ప్రయాణికులంతా మరణించడంతో అది గొప్ప సెన్సేషన్ అయింది. ఆ రోజు 20వ వార్షికం కావటంతో స్థానిక పత్రికలు దాని గురించి బ్లాక్ బార్డర్స్తో ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఆ దుస్సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరి ఫోటోలు కూడా ప్రచురింపబడ్డాయి. వాటి వంక చూసి మేము ఉలిక్కిపడ్డాం. వాటిలో ఎక్స్ప్రెస్ నుండి దిగి ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వారిలో కొందరి ఫోటోలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మేము కూర్చున్న బెంచ్ పైనే ఆసీనులైన యువ జంట, వృద్ధ జంటలను ఇట్టే గుర్తుపట్టాం మేము. మాస్టర్, ఎక్స్ప్రెస్ నుండి దిగిన జనంలో వీళ్ళు ఉన్నారు. ఈ జంటలు రెండూ మేము కూర్చున్న బల్లపైనే కూర్చున్నాయి. ఎక్సైటింగ్గా అన్నాడు కిషోర్. అవునన్నట్టు తలూపాను నేను. ఈసారి ఆశ్చర్యపోవడం ఎస్ఎం వంతు అయింది. అదే నిజమైతే ఇది గొప్ప అద్భుతమేనని చెప్పాలి. లోగడ పారానార్మల్ ఫోర్సెస్ ని గురించి కొన్ని కథలు చదివాను నేను. మీరు చెప్తున్నది వింటుంటే వాటిని నమ్మాలనిపిస్తుంది సుమా అన్నాడు. పత్రిక లోపలి పేజీలో ఆ ప్రమాదంలో బతికి బయటపడ్డ పిల్లల ఫోటోలు కూడా ప్రచురింపబడ్డాయి. వాటిని చూడగానే సంభ్రమంతో ఓ అన్నాను నేను.
అప్రయత్నంగా. కారణం, ఆ చిన్నారులు మా బెంచ్ పైన కూర్చున్న పాప, బాబే. ఆ పసివాళ్ళు ఎవరి తరఫో, ఏ ఊరికి చెందినవారో తెలియక ప్రభుత్వం వారిని చిల్డ్రన్స్ హోమ్కి తరలించినట్టు రిపోర్ట్లో ఉంది. పత్రిక అంతటితో ఆగలేదు. ఇప్పుడు 20 ఏండ్ల తర్వాత ఆ పిల్లలు పెద్దై ఎలా ఉంటారోనన్న చిత్రకారుడి ఊహాగానంతో వారి కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోగ్రాఫ్లను కూడా ప్రచురించింది. కుతూహలంతో వాటి వంక చూసిన నేను త్రుళ్ళిపడ్డాను. ఆ ఫోటోలు నాది, కిషోర్దీను.